తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మరలా మంచి శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు రేపు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి మే నెల పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు. దీంతో పాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు, అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వంటి డలేరియా, పెరాలసిస్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకి అదిరిపోయే శుభవార్తను తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మనకి ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీనైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకి వచ్చే నెల స్థానిక ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెలలో జరగబోతున్న సీఎం క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మనకి కొత్త పెన్షన్ల పైన కీలకమైన అనౌన్స్మెంట్ అనేది చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు ఈ కొత్త పెన్షన్ల పంపిణీ చేసే సమయం అనేది రావడానికి ఇక్కడ సరిగ్గానైతే టైం అనేది పట్టిందనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది ఇక ఈ 2-3 రోజులలో ఎప్పుడన్నా విడుదల కాబోతున్నాయని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి ఎవరెవరి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారో, అదేవిధంగా మనకి మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఈ జూన్ నెలలో పంపిణీ చేస్తారు కాబట్టి మే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ సమయం కూడా మనకైతే రావడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో మనకి రేపటి నుంచి పెన్షన్ల సందడి అయితే చెప్పుకోవచ్చు. మనకి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్లను పంపిణీ చేసేసరికి జూలై నెల 2వ వారం వరకు అయితే సమయం అనేది పట్టచ్చు. మొదటిగా ఈ మనకి మే నెల పెన్షన్లు అనేది మొదటిగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు, అంతేకాకుండా మొదటిగా ఎటువంటి పెన్షన్ల లబ్ధిదారుల ఖాతాలలో అంటే ఎటువంటి కేటగిరీలు ఉంటాయి కదా మనకి, ఏదైతే కేటగిరీలో మనకి వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు వంటి ఎవరెవరి ఖాతాలలో మొదటిగా ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో తెలియజేస్తాను. అంతేకాకుండా చాలామందికి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఇంకా చాలామందికి అయితే జమ కాలేదంట. వారికి ఏప్రిల్ నెల పెన్షన్లు కూడా ఈ నెలలో జమ చేస్తారా చెయ్యరా అన్న దానిపై మీకు ఇక్కడ ప్రూఫ్తో సహా అప్డేట్స్ అనేది చెప్పడానికైతే మీకు వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు సమాచారం అనేది తప్పకుండా అర్థం అవ్వడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండానైతే ఈ వీడియోని లైక్ చేయాలని అయితే తెలపడం అయితే జరుగుతుంది. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. దయచేసి వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా అయితే పర్లేదు. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను విడుదల చేసే సమయము ఆసన్నమైందని మంత్రి సీతక్క తెలపడం అయితే జరిగింది. వచ్చే నెల స్థానిక ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలవాలంటే మనకి ఇచ్చిన హామీలు అనేది నెరవేర్చుకోవాలని అయితే తెలపడం అయితే జరిగింది. ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే సీఎం కేసీఆర్ గారు ఇస్తున్న పెన్షన్లు 2,000 రూపాయలని 4,000 రూపాయల కిందిగా, 4,000 రూపాయలని 6,000 రూపాయల కిందిగా కొత్త పెన్షన్లను పెంచుతూ మనకి వచ్చిన నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మొదట హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, అధికారం చేపట్టినాక ఇప్పుడు చూసుకున్నట్లయితే 100 రోజుల నుంచి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్లను విడుదల చేయలేదు. ఈ కొత్త పెన్షన్ల పైన ఎటువంటి అప్డేట్స్ అనేది చెప్పడం లేదు. దీనిపైన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం అయితే చేయనున్నారు.
చేస్తున్నారు. చాలామంది వృద్ధులు, వికలాంగులు ఈ పెన్షన్ల పైనే ఆధారపడి ఉంటారు కాబట్టి కొత్త పెన్షన్లు ఇస్తామని ఆశ పెట్టి ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో చాలామంది ఈ పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వంనైతే ప్రశ్నించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆహ్, విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి గారు నోరు విప్పడం అయితే జరిగింది. మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అటు పెన్షన్ లబ్ధిదారులు గానీ, ఇటు మహిళలకు సంబంధించిన రూ. 2,500 కూడా ఇస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనైతే మీరిక్కడ గమనించవచ్చు. ఈ నెలలో జరగబోతున్న క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో అటు మహిళలకు రూ. 2,500, ఇటు కొత్త పెన్షన్లు మనకైతే బడ్జెట్ అనేది కేటాయించుకోవడం అయితే జరుగుతుందంట. అంటే ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు, ఇక ఎంతమందికి పెన్షన్ డబ్బులు జమ చేయాలనైతే పూర్తి లెక్కలతో కూడిన సమాచారంని క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుకొని ఎప్పటినుంచి ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్లు విడుదల చేయాలనే సర్వే అనేది చేసిన తర్వాత, అర్హుల జాబితా అనేది తయారు చేసిన తర్వాత మనకి జూలై నెలలో ఆ అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట. రిలీజ్ చేసిన ఎవరైతే పేర్లయితే ఉన్నాయో ఆ జాబితాలో అటువంటి పెన్షన్ లబ్ధిదారులు అర్హులైనైతే మీరిక్కడ గమనించవచ్చు. అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల నుంచి పంపిణీ చేస్తామనైతే తెలపడం అయితే జరిగింది. మనకి దాదాపు ఇక్కడ 100%లో 99% మనకి ఆగస్టు నెలలో ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నప్పుడు మనకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదలవుతాయి. అంటే మనకి కొత్త గుర్తింపు కార్డ్ అనేది ఇస్తారు. ఆ కార్డ్ ఎవరికైతే ఉంటుందో ఆ కార్డ్‌లో అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల పేర్లు అనేది ఉంటాయి. ఆ పేర్లు ఉన్న వారికి మాత్రమే ఆ కొత్త పెన్షన్లు వర్తిస్తాయనైతే తెలపడం అయితే జరిగింది. అంతే కాకుండా మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ జూన్ నెలలో పంపిణీ చేయబోతున్నారు కాబట్టి చాలామంది మొదటిగా ఎటువంటి జిల్లాలలో జమ అవుతున్నాయి అడగడం అయితే జరుగుతుంది. మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఇటువంటి జిల్లాలలో ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది మొదటిగానైతే విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా మనకైతే అటు కొత్త పెన్షన్లు కానీ, ఇటు ఈ పెన్షన్లు కానీ వెంటనే మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ మీ మొబైల్ నెంబర్‌కి ఎన్‌పీసీఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేసుకోవాలి. అవి చేసుకుంటేనే మాత్రం మీ ఖాతాలలో ఈ పెన్షన్లు తొందరగా జమ కావడానికి ఇక్కడ మీకు చాలా వరకైతే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు. మనకి చూసుకున్నట్లయితే చాలామంది ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఇంకా మా ఖాతాలలో జమ కాలేదని అయితే అడగడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ పెన్షన్లు అనేది మనకి 2 నెలల పెన్షన్లు ఈ జూన్ నెలలో పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లలో కలుపుకొని ఆ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన పెన్షన్ల శాఖ మంత్రి సీతక్క. మనకి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన, ఈ పాత పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారాలు అయితే ఇవి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు. థ్యాంక్ యూ గైస్.